నేను రైల్వే ఉద్యోగినే, కానీ సెకండ్ ఇన్కమ్ కోసమే యూట్యూబర్గా వచ్చానని ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ సురేష్ గురు తెలిపారు. ఇప్పటివరకు 7 సినిమాల్లో నటించానన్నారు. వాటిని కూడా చూసి తనను ఎంకరేజ్ చెయ్యాలని కోరారు. నెల్లూరులో అఖిల్ మొబైల్స్ షోరూం ఓపెనింగ్కి విచ్చేసిన సురేష్ గురుతో మా ప్రతినిధి కోనార్క్ 1-1. సోషల్ మీడియా అంటే టక్కున మనకు గుర్తొచ్చే పేరు సురేష్ గురు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, యూట్యూబర్గా ఎంతో ఫేమస్ అయినటువంటి సురేష్ గురు ఈరోజు ప్రస్తుతం నెల్లూరుకి రావడం జరిగింది. అఖిల్ మొబైల్స్ని ప్రారంభించేందుకు ఆయన నెల్లూరు వచ్చారు. అయితే ఈ సందర్భంగా అసలు ఆయన సోషల్ మీడియా జర్నీ ఎలా ప్రారంభమైంది, ఈ సరదాగా జోకులు వేసుకుంటే జోకులను తీసుకుంటూ వాటిల్లో సామాజిక చైతన్యాన్ని మెల్కొల్పేలా చిన్న చిన్న చురుకులు చమక్కులు వేస్తూ ఉండడం అనేది ఎలా సాధ్యమైందని తనని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సురేష్ గురు గారు చెప్పండి, అసలు మీరు యూట్యూబర్గా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈ కామెడీ జోనర్ని తీసుకోవడానికి కారణం ఏంటి? సో సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియాలోకి అయితే రావడం జరిగింది. సో దాంట్లో భాగంగానే రైల్వే ఎంప్లాయీగా ఉంటూ ఖాళీ సమయంలో ఈ సోషల్ మీడియాలో చిన్న చిన్న కామెడీ వీడియోస్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. ఎందుకు కామెడీ అంటే, మనకు ఏ మీడియాలో అయితే పట్టుంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిజంలో పట్టుంటే జర్నలిజం చేస్తాం, వంటల్లో పట్టుంటే వంటల వీడియోలు చేస్తాం. అదేవిధంగా నాకు కామెడీ మీద పట్టుంది. సో కామెడీ వీడియోలు చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. అదే ఉద్దేశంతో సోషల్ మీడియాలోకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఒక 2 నుంచి 3 నెలల్లోనే మనం సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఆదరిస్తున్నందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఒక్కరే రావడం కాకుండా దాదాపు మీ కుటుంబాన్ని అంతా కూడా కామెడీ వీడియోస్లో తీసుకొచ్చేస్తారు. ఎలా ఫీల్ అవుతున్నారు అంత ఫ్యామిలీ అంతా కూడా? సో మొదట్లో మనం వీడియోలు చేసేటప్పుడు అన్ని క్యారెక్టర్లు నేనే చేసుకునేవాడిని. సో కాలక్రమేణా అప్డేట్ అవ్వాలి కాబట్టి అమ్మ నాన్న క్యారెక్టర్ని, వైఫ్ క్యారెక్టర్ని, తమ్ముడు, అత్త మామ, చెల్లెళ్ళు, ఇలా అన్ని క్యారెక్టర్లని నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్ని యూజ్ చేసుకొని చేయడం జరిగింది. సో మొదట్లో వాళ్ళు యాక్టింగ్ సరిగా చేసేవాళ్ళు కాదు. సో చిన్నగా సానబెట్టుకుంటూ ఇప్పుడు అద్భుతమైన యాక్టింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో ప్రదీప్ గారితో కూడా ఒక వీడియో రావడం జరిగింది, యాక్టర్ ప్రదీప్ గారితో. అంతేగా ప్రదీప్ గారితో. సో మీరు సినిమాల్లోకి ప్రవేశించారనేది కూడా తెలిసింది. ఇప్పుడు ఎలా సాగుతుంది ఆ ప్రయాణం, ఎలా ఉండబోతుంది? సో మంచి సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నానండి. ఇప్పటికీ ఒక 7 సినిమాలు షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నవి. అన్నీ కూడా మంచి క్యారెక్టర్లే చేశాను. త్వరలో వచ్చే నెల నుంచి రిలీజ్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. రిలీజ్ స్టార్ట్ అయ్యే క్రమంలో నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు అందరూ అవి కూడా చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు సినిమాల్లో మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సురేష్ గురు గారు చెప్పేది ఏంటంటే, ఇక్కడ సినిమాల్లో కూడా చేస్తూ కుటుంబం అంతటినీ కూడా అందరూ కలిసి ఉత్సాహంగా చేసుకోవడం ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కరీముల్లాతో కోనార్క, N3 నెల్లూరు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ N శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ B మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ P గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.